భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. తెలుగువారి సంస్కృతిలో లోగిలి అంటే కేవలం 4 గోడల మధ్య ఉండే ప్రదేశం కాదు. అది ఒక పవిత్ర దేవాలయం. అందుకే మన పెద్దలు ఇంటి గుమ్మానికి, ముంగిలికి అంతటి ప్రాముఖ్యతను ఇచ్చారు. తెల్లవారుజామునే లేచి, వాకిలి ఊడ్చి, కల్లాపు చల్లి, అందమైన ముగ్గు వేయడం అనేది ఒక యజ్ఞంలా సాగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ముగ్గు మధ్యలో లేదా ముగ్గు పైన పసుపు, కుంకుమలు వేయడం ఒక అలవాటుగా చేసుకున్నారు. అసలు ఇలా ముగ్గులో పసుపు, కుంకుమలు వేయడం వెనుక ఉన్న మర్మమేంటి? అలా వేయటం వల్ల మీ ఇంట్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక ఇంటికి సింహద్వారం ఎంత ముఖ్యమో, ఆ ద్వారం ముందు ఉండే ముంగిలి కూడా అంతే ముఖ్యం. ఇంటి లోపలికి వచ్చే సానుకూల శక్తి మొదట ముంగిలి నుండి ప్రవేశిస్తుంది. మనం వేసే ముగ్గు ఆ శక్తిని ఆకర్షించే ఒక యంత్రంలా పనిచేస్తుంది. ఈ ముగ్గుకు పసుపు, కుంకుమలు తోడైతే ఆ ప్రదేశం ఒక దివ్య క్షేత్రంగా మారుతుంది. హిందూ ధర్మంలో పసుపు, కుంకుమలు లేని పూజ ఉండదు, శుభకార్యం ఉండదు. పసుపు గణపతికి మరియు గౌరీదేవికి అత్యంత ప్రీతికరమైనది. పసుపు రంగు బృహస్పతికి సంకేతం. గురువు శుభప్రదుడు, జ్ఞానాన్ని మరియు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. ముగ్గులో పసుపు వేయడం వల్ల ఆ ఇంటిపై గురుగ్రహ అనుగ్రహం ఉంటుంది. కుంకుమ శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవికి మరియు పార్వతీదేవికి సంకేతం. ఎరుపు రంగు మంగళకరమైనది. ఇది ఉత్సాహాన్ని, ధైర్యాన్ని మరియు సౌభాగ్యాన్ని సూచిస్తుంది. ముగ్గులో ఈ రెండింటినీ కలపడం అంటే శివశక్తుల ఆశీర్వాదాన్ని, లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని మీ ఇంటి ముంగిలిలోకి ఆహ్వానించడమే. మీరు గమనించారో లేదో, ముగ్గులో పసుపు కుంకుమ వేయడం ప్రారంభించిన కొన్ని రోజులకే మీ ఇంట్లో ఇప్పుడు చెప్పిన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. లక్ష్మీదేవికి అలంకారం అంటే చాలా ఇష్టం. ఏ ఇల్లైతే శుభ్రంగా ఉండి ముంగిలి పసుపు కుంకుమలతో కళకళలాడుతుందో ఆ ఇంటిని చూసి లక్ష్మీదేవి మురిసిపోతుంది. అలంకారం ఉన్న చోట లక్ష్మి ఉంటుంది అనేది శాస్త్రవచనం. దీనివల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. సమాజంలో మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. వారి చూపు మన ఇంటిపై పడినప్పుడు నరఘోష తగులుతుంది. పసుపుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉంది. ముగ్గులో ఉన్న పసుపు కుంకుమల వైపు ఎవరైనా చూడగానే వారిలోని ప్రతికూల ఆలోచనలు అక్కడే ఆగిపోతాయి. ఇది మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇంట్లోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి ముగ్గులో ఉన్న పసుపు కుంకుమలను చూసినప్పుడు వారి మనస్సులో ఒక తెలియని ప్రశాంతత ఏర్పడుతుంది. ఇది ఇంట్లోని వారి మానసిక స్థితిని సానుకూలంగా మారుస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడానికి, పిల్లలు ప్రశాంతంగా ఉండటానికి ఈ చిన్న పరిహారం ఎంతో తోడ్పడుతుంది. పసుపు అనేది ఒక గొప్ప యాంటీసెప్టిక్. పూర్వం వాకిలిలో పసుపు నీళ్లు చల్లటం వల్ల క్రిమికీటకాలు ఇంట్లోకి వచ్చేవి కావు. అదేవిధంగా ముగ్గులో పసుపు వేయడం వల్ల గాలిలో ఉన్న సూక్ష్మక్రిములు నశించి ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా మిత్రమా. ఇక్కడ ఒక ప్రాక్టికల్ విషయాన్ని కూడా మనం గమనించాలి. కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, దీని వెనుక అద్భుతమైన సైన్స్ కూడా ఉంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే మూలకం బ్యాక్టీరియాను మరియు వైరస్లను దరిచేరనివ్వదు. మనం ముగ్గు వేసే బియ్యం పిండిని చీమలు, చిన్న పురుగులు ఆహారంగా తీసుకుంటాయి. ఈ బియ్యం పిండితో పాటు పసుపు కూడా ఉండటం వల్ల ఆ క్రిములకు కూడా మేలు జరుగుతుంది మరియు అవి మీ ఇంటి లోపలికి రాకుండా బయటే ఆగిపోతాయి. ఎరుపు మరియు పసుపు రంగులు మన మెదడులోని హ్యాపీ హార్మోన్లను ప్రేరేపిస్తాయి. ఉదయాన్నే ఈ రంగులను చూడటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. చాలామంది ఏదో ఒకలా చల్లేస్తుంటారు, కానీ శాస్త్రోక్తంగా ఇప్పుడు చెప్పినట్లు చేస్తే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. సూర్యోదయానికి ముందే ముగ్గు వేయాలి. ముగ్గు వేసిన తర్వాతే పసుపు కుంకుమలు అలంకరించాలి. ముగ్గు 4 మూలల్లో లేదా ముగ్గు మధ్యలో ఓం లేదా స్వస్తిక్ గుర్తు వేసి దానిపై పసుపు కుంకుమలు ఉంచాలి. వీలైతే తూర్పు ముఖంగా నిలబడి ముగ్గును అలంకరించండి. సాధ్యమైనంత వరకు సహజమైన పసుపు కుంకుమలనే వాడండి. కెమికల్ రంగులను వాడటం వల్ల ఫలితం ఉండదు సరికదా, భూమికి కూడా నష్టం. ముగ్గులో పసుపు కుంకుమ వేసిన తర్వాత పొరపాటున కూడా దానిపై కాలు పెట్టవద్దు. దైవ సమానమైన పసుపు కుంకుమలను తొక్కడం వల్ల దోషం చుట్టుకుంటుంది.
ముగ్గును దాటి వెళ్ళేలా దారి ఉంచుకోవాలి. ముగ్గు పాతబడిపోయి రంగులు వెలసిపోయి ఉంటే వెంటనే దాన్ని తుడిచేసి కొత్తది వేయాలి. మాసిపోయిన ముగ్గు దరిద్రానికి సంకేతం. రోజువారీ పనుల ఒత్తిడిలో ప్రతిరోజు పసుపు కుంకుమలు వేయడం వీలు కాకపోతే కనీసం మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో తప్పనిసరిగా వేయండి. 2026లో మనం ఎంత ఆధునికంగా మారుతున్నా మన మూలాలను మర్చిపోకూడదు. ముగ్గులో పసుపు కుంకుమ వేయడం అనేది ఒక చిన్న పనే కావచ్చు, కానీ అది ఇచ్చే ఫలితాలు అపారం. ఇది మీ ఇంటికి ఒక దివ్యమైన కళను, కాంతిని ఇస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీని పోగొట్టి అదృష్టాన్ని ఆహ్వానిస్తుంది. రేపటి నుండే ఈ చిన్న మార్పును మీ ఇంట్లో చేసి చూడండి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.